I'm sharing my screen. Right. Screen కనిపిస్తుందా? Yes, sir. ఓకే, మనకి ఇంతకు ముందు ఇఫ్ కండిషన్ అంటే డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ కాకుండా మళ్ళీ కండిషన్ బేస్డ్ ఎగ్జిక్యూషన్ చూసాం కదా. సో ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చూద్దాము. దానికన్నా ముందు ఏం చేద్దాము అంటే, మనము స్టార్టింగ్లో ఒక ప్రోగ్రామ్ రాసాం. నేను రాస్తాను ప్రోగ్రాము. సో విల్ రైట్ దట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఒకటి తీసుకున్నాను. ఫర్ నేమ్ గూగుల్ అని పెట్టేద్దాం, ఏదో ఒక నేమ్. ఓకే, సో ఈ నేమ్ని నేను ఒక 10 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకో. 10 టైమ్స్ ప్రింట్ చేయాలంటే జనరల్గా మనం ఏం చేస్తాం, ప్రింట్ నేమ్. ఓకే, ప్రింట్ నేమ్. దీన్నే మనం 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ మనం చెప్పుకున్నప్పుడు అంటే అప్పుడు మనం దేని గురించి చెప్పుకున్నాము అంటే, 10 టైమ్స్ ఒక డైరెక్ట్ వాల్యూ ప్రింట్ చేస్తే మనం ఆ వాల్యూని మార్చాలంటే కనుక దాన్ని ఒక వేరియబుల్లో పెట్టేసుకుని, ఒక కంటైనర్ వేరియబుల్లో పెట్టేసుకుని, కామన్గా పెట్టేసుకుని, ఆ కామన్ దాన్ని ప్రతిదానికి ఇచ్చేస్తే కనుక అది ప్రింట్ చేసేస్తుంది. ఇప్పుడు నేను గూగుల్ని మార్చేసి గుడ్ అన్నాను అనుకో, అప్పుడు ఏమవుద్ది, ఇన్స్టెడ్ ఆఫ్ గూగుల్ మనకి గుడ్ అని ప్రింట్ అవుతుంది. అండ్ నేను 1 టైం చేంజ్ చేస్తున్నా, ఇక్కడ ఒక్క చోటే మారుస్తున్నా. ఇక్కడ మొత్తం ఎక్కడైతే ప్రింట్ ఉందో, ఎక్కడైతే నేమ్ ఉందో అక్కడంతా అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మన ఐ థింక్ పూజిత్ అనుకుంటా ఒక క్వశ్చన్ వేశాడు. ఏది సార్, మరి ఇది 100 టైమ్స్ ఉంటాయి కనుక అది కూడా రిపీటెడే కదా. ఓకే, సో 100 టైమ్స్ ఉంటే కనుక మనం ప్రింట్లు 100 టైమ్స్ రాసుకోవాలి కదా, అది కూడా రిపీటెడ్ కదా, దానికి ఏమన్నా సొల్యూషన్ లేదా అని చెప్పి. ఓకే, సో దానికి సొల్యూషన్ ఉంది, దానికోసమే ఈ ప్రోగ్రామ్ అనేది రాశాను. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది ఏంటి, ప్రింట్ సేమ్ స్టేట్మెంట్ కదా, పైనుంచి కింద వరకు ఇది సేమే, ఇది సేమే, ఇది సేమే, అంతా సేమ్ స్టేట్మెంటే. కాబట్టి దీన్ని మనము ఒక 100 టైమ్స్ చేయాలనుకో, మళ్ళీ ఇదే స్టేట్మెంట్ 100 టైమ్స్ నేను కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇది రిపిటేటివ్ వర్క్. ఓకే, ఈ రిపిటేటివ్ వర్క్ ఇలా చేసే కంటే దీనికన్నా బెటర్ సొల్యూషన్ ఉందా అంటే ఉన్నది. దీనికన్నా బెటర్ సొల్యూషను ఏంటి అంటే, మనం ఇప్పుడు ఒక మనం 100 కార్డ్స్ని ప్రింట్ చేయాలి అనుకో, మనమే చేత్తో 100 టైమ్స్ చేసే కంటే మనం తర్వాత ఏం చేసాం, ఒక ప్రింటింగ్ మెషిన్ ఒకటి కనిపెడతాం. ప్రింటింగ్ మెషిన్ ఒకటి కనిపెట్టి దానికి ఎంత సైజు, ఎన్ని ప్రింటింగ్లు చేయాలో, ఎన్ని కార్డులు చేయాలో లోడ్ చేసేసి ఆ కౌంట్ ఇచ్చేస్తే మిషన్ ఆన్ చేస్తే చాలు, ప్రింట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకే, సేమ్ వే మనకి ప్రోగ్రామింగ్లో అటువంటి మిషన్ ఉన్నది ఏంటి అంటే వైల్. ఓకే, మనం ఇంతకుముందు ఇఫ్ చూసాం కదా, ఇఫ్ని మనం ఎలా వాడాము, ఇఫ్ అండ్ కండిషన్. ఇఫ్ అండ్ కండిషన్ సేమ్ వే మనకి వైల్ కూడా సిమిలర్, సింటాక్స్ వైజ్ సిమిలర్. వైల్ సమ్ కండిషన్ అండ్ కాలన్. మనకి ఇఫ్ కూడా అంతే కదా, ఇఫ్ కండిషన్ కాలన్. ఓకే, సో ఇది దేనికి ఉపయోగపడుద్ది అంటే, ఇట్ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్ అంటిల్ ద కండిషన్ ఫెయిల్స్ అనమాట. ఓకే, ఇఫ్ అనేది ఏం చేస్తుంది, ఇఫ్ ఐ ఫర్ ఎగ్జాంపుల్ ఐ లెస్ దెన్ 10 అన్నాను అనుకో, ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ ఒక ప్రింట్ రాసాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అనేది తీసుకున్నాను, ఐ ఈజ్ ఈక్వల్ టు సమ్ 9 అన్నాను. ఓకే, 9 అన్నాను. ఐ లెస్ దెన్ 10 అయితే కనుక ఒక ప్రింట్ చేయమన్నాను, ఏది హాయ్ అనేదో ప్రింట్ చేయమన్నాను. ఓకే, ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూషన్ అవుతుంది, 1 టైం.
ఇఫ్ అనేది ఏంటి అంటే ఇక్కడికి వస్తుంది, కంప్యూటర్ కంపైలర్ ఇక్కడికి వస్తుంది, ఐలో 9 పెడుతుంది. తర్వాత ఇఫ్ 9 <10 ట్రూవా కాదా చెక్ చేస్తుంది. ట్రూ అయితే కనుక ఈ లోపలికి వెళ్తుంది, ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఏముంది, ప్రింట్ హాయ్ అని చెప్పి ఉంది. సో హాయ్ని ప్రింట్ చేయాలి కదా అని చెప్పి హాయ్ని ప్రింట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకేమైనా ఉందా, దీని పని అయిపోయింది. అంటే ఇఫ్ నీకు టికెట్ ఉంటే లోపలికి వెళ్ళు, అంతే అయిపోయింది. మళ్ళీ చుడిదిరిగా మళ్ళీ ఇక్కడ రమ్మని కాదు, మళ్ళీ టికెట్ చెకింగ్ రా అని కాదు కదా. సో ఇక్కడ టికెట్ ఉందా లేదా చెక్ చేసింది, లోపలికి వెళ్ళింది, వీడు మూవీ చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతే, ఇక్కడతో ఎండ్. కానీ వైల్ అనేది అలా కాదు. వైల్ అనేది ఏంటి అంటే అదొక మెషిన్ టైప్ అన్నమాట. సో ఇప్పుడు వైల్, ఓకే, వైల్ ఇదే నేను i<10, ఓకే, ఇలా ఐ అనేది ఒకటి తీసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ తీసుకున్నాను, i = 1 అని తీసుకున్నాను నేను. i<10 నేను ఇక్కడ ప్రింట్, ఓకే, ప్రింట్ నేమ్నే ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఓకే, నేమ్, ఇది మళ్ళీ గూగుల్ పెట్టేద్దాం, ఇది బాగుంది కదా. ఓకే, సో వైల్ i<10 ప్రింట్ నేమ్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ i = 1 తీసుకుంది, వైల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది మల్టిపుల్ టైమ్స్ కండిషన్ లూప్ చేస్తూనే ఉంటుంది అనమాట, తిరుగుతూనే ఉంటుంది కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు. అంటే i = ఫస్ట్ ఎంత ఉంది, 1 ఉంది, 1<10 ట్రూ కదా. ట్రూ అవగానే ఏం చేస్తుంది అంటే ప్రింట్ చేసేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఇఫ్ అయితే ఏం చేసింది, ఇంక బయటకు వచ్చేసింది. కానీ ఇది బయటికి రాదు, ఇది మళ్ళీ స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ i<10 చెక్ చేస్తుంది. అది ట్రూ అయిందనుకో మళ్ళీ ప్రింట్ చేస్తుంది. అంటే ఇది ఇలా తిరుగుతానే ఉంటుంది అనమాట, ఇది అసలు బయటికి రాదు. అంటే దీన్ని ఎలా బయటికి తేవాలన్నది చూసుకుంటే మనకి కండిషన్ ఫెయిల్ అయితే మాత్రం బయటకు వచ్చేస్తుంది. అంటిల్ కండిషన్ ఫెయిల్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్, ఓకే, అండర్ ద వైల్లో మనం ఏమైతే స్టేట్మెంట్స్ రాసామో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటాయి. సో ఇప్పుడు నేను దీనికి బ్రేక్ ఏం రాయలేదు, అంటే దీన్ని బ్రేక్ చేసేది ఏం రాయలేదు. బట్ ఒకసారి రన్ చేసి చూద్దాం, ఎందుకంటే ఇది కొంచెం సేపు రన్ అయ్యి ఎక్సెప్షన్ కూడా ఇస్తుంది అనమాట. సో ఏమైంది, ఇక్కడ అవుట్పుట్ చూసుకుంటే అంటే ఈ కండిషన్ అనేది ఆల్వేస్ ట్రూ కదా. i = 1 తీసుకున్నాము, 1<10 అన్నది ఆల్వేస్ ట్రూ. నేను ట్రూ అయిన ప్రతిసారి ఏం చేయమన్నాను, ప్రింట్ చేయమన్నాను. సో అది ఇంకా తిరుగుతూనే ఉంది, ఇందులోనే ఉంది, దీనికి అనేది బ్రేక్ ఏం లేదు. అంటే ఈ ఇన్ఫైనైట్ లూప్లో ఇది ప్రింట్ చేసుకుంటానే వెళ్ళిపోతుంది, ఎందుకంటే దాన్ని ఆగమని నేను చెప్తలేదు అనమాట. ఎప్పటికో ఒక చోటకి ఆగిపోయిందా, ఆగలేదా, ఇంకా ఆగలేదు నాకు తెలిసి, మెమరీ తిరుగుతాను, నేను ఆపేస్తున్నాను దీన్ని. ఓకే, యాక్చువల్లీ ఇలా చేయకూడదు. జస్ట్ మీకు వైల్ అనేది కండిషన్ బేస్లో అంటే కండిషన్ చెక్ చేసుకుంటే ఎలా రన్ అవుద్దా అని చెప్తున్నాను అనమాట. ఓకే, ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఈ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు తిరుగుతూనే ఉంటుంది. బట్ కండిషన్ ఎప్పుడు ఎలా ఫెయిల్ చేయాలి అంటే దానికి ఇంకొకటి ఉంది. ఐ వాల్యూ నేను ఇంక్రీజ్ చేసుకుంటా ఉన్నాను అనుకో, i = i+1. ఓకే, నేను ఈ ప్రింట్తో పాటు ఇంకొక ఎక్స్ట్రా స్టేట్మెంట్ రాశాను, ఏంటి అంటే ఐ వాల్యూని పెంచుకుంటా పోతున్నాను. సో ఫస్ట్ ఏం చేశాను, ఈ i = i+1 రాయలేదు. దానివల్ల ఏమైంది, ఐ వాల్యూ ఫిక్స్డ్గా ఉండి వైల్ 1<10 ప్రింట్. ఇప్పుడు ప్రతిసారి ఎన్నిసార్లు ఇది కండిషన్ దగ్గరికి వచ్చినా కానీ ఏమవుతుంది, 1<10 1>10. ఇప్పుడు ప్రతిసారి ఇది ట్రూయే కదా, ట్రూ అవుతుంది కాబట్టి ప్రింట్ చేస్తుంది అది. ఒకవేళ ఈ స్టేట్మెంట్తో పాటు ఈ స్టేట్మెంట్ కూడా యాడ్ చేశాను అనుకో, ఏమవుద్ది, ఫస్ట్ 1<10 తర్వాత ప్రింట్ చేస్తుంది, తర్వాత ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ i+1 చేస్తున్నాను, i = i+1 చేస్తున్నాను. అంటే ఐలో ఉన్న వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నాను, ఏమవుద్ది, 1 కాస్త ఐ వాల్యూ 2 అవుద్ది. సో ఇక్కడ 1 ఉంది కదా, 1+1 2 వచ్చేసి ఐలో ఉంటుంది. ఇప్పుడు ఐ వాల్యూ 2 అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు 2<10 ట్రూ అయింది, చెక్ చేసుకుంటుంది. మళ్ళీ ఐ వాల్యూ 2+1 3 అయింది. ఇప్పుడు 3<10 చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇది మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఏమైంది మనం చూసుకుంటే ఎన్నిసార్లు వచ్చింది, ఇది 9 సార్లు ప్రింట్ అవ్వాలి యాక్చువల్గా. i = 1, ఓకే,
1 లెస్ దాన్ 10 ట్రూ అయింది. ప్రింట్ నేము ప్రింట్ చేశాను. ఓకే, గూగుల్ ప్రింట్ చేసింది. ఫస్ట్ టైం గూగుల్ ప్రింట్ చేసింది అవుట్పుట్లో. తర్వాత ఐ వాల్యూ ఎంత ఉంది, 1 + 1 2 చేసి దేనికి వేసాను, మళ్ళీ ఐకే ఇచ్చేసాను. ఐ వాల్యూని మళ్ళీ ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ ఐలోనే సేవ్ చేశాను. అప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది, 2 అయింది. 2 అయింది కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది కదా. వైల్ అంటే ప్రతిసారి కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు కండిషన్ చెక్ చేస్తానే ఉంటుంది. ఇక 2 లెస్ దాన్ 10 2 లెస్ దాన్ 10 ట్రూయే కదా మళ్ళీని. సో ప్రింట్ గూగుల్ మళ్ళీ సెకండ్ టైం ప్రింట్ అయింది. తర్వాత ఏమైంది, ఐ అనేది ఐలో ఆల్రెడీ 2 ఉంది, +1 3 అయింది. 3ని అసైన్ చేశాను, ఇక్కడికి వచ్చింది మళ్ళీ. సో ఐలో 3 ఉంది, 3 లెస్ దాన్ 10 ట్రూ, మళ్ళీ ప్రింట్ గూగుల్. సో థర్డ్ టైం కూడా ప్రింట్ అయింది. ఇలా కంటిన్యూ అవుతా లాస్ట్కి ఎంత అయింది, ఐ వాల్యూ 9 అయింది. ఓకే, 9 అయ్యి ఐ వాల్యూ 10 అయ్యి 10 ఇందులో వచ్చి 10 లెస్ దాన్ 10 అనేది ఫాల్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోద్ది. ఎగ్జిట్ అయ్యింది అనడానికి మనం ఏం చేద్దాము అంటే ఇండిపెండెంట్ స్టేట్మెంట్ ఇంకోటి రాద్దాం. ప్రింట్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇక్కడ ముందు ఇది 9 సార్లు వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 వచ్చిన తర్వాత ఐ 10 అయింది. 10 లెస్ దాన్ 10 ఫాల్స్ అయింది. సో ఇక్కడికి వచ్చేసింది, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి వచ్చింది. ఇక్కడ లోపలికి వెళ్ళకుండా బయటకు వచ్చేసింది. ఓకే, సో దీన్ని మనం 10 కూడా 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేస్తాము, మన కండిషన్ ఆల్రెడీ తెలుసు కదా, 2 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాం అనుకో, ఇప్పుడు ఎన్నిసార్లు వస్తుంది అంటే, ఎందుకంటే 10 అయినప్పుడు కూడా ఇది ప్రింట్ అవుద్ది. బట్ 10 అయిన తర్వాత 11 అయ్యింది అనుకో, 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కాదు కాబట్టి అక్కడితో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి 1 2 3 ఇక్కడ 5 ఇక్కడ 5 మొత్తం కలిపి 10 టైమ్స్ ప్రింట్ అయ్యి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వచ్చింది. సో దీన్నే మనము కొంచెం డయాగ్రమాటిక్ రూపంలో చూసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది ఎలా జరుగుద్ది అన్నది, అంటే ఇటువంటి ప్రోగ్రామ్ని వైల్ లూప్ని ఎగ్జిక్యూట్ అంటే మనము సొంతంగా కంప్యూటర్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది, మనకు తెలియాలి కదా, అర్థం అవ్వాలి కదా. మనకు అర్థమయ్యి అవుట్పుట్ ఇలాగే వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ సిస్టమ్ దీని దగ్గరకు వస్తుంది. దీని దగ్గర రాగానే ఏం చేస్తుంది, నేమ్ అనే వేరియబుల్లో అది గూగుల్ అని చెప్పి సేవ్ చేస్తుంది. ఓకే, గూగుల్ పెట్టేసుకుంది కదా. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్కి వచ్చింది. ఈ స్టేట్మెంట్ రాగానే ఏం చేస్తుంది, దీన్ని మనం ఎలా చేద్దాము అంటే ఐని ఇలా గీద్దాం. ఐ అంటే ఒక టేబుల్ వేద్దాం. ఓకే, ఐ వాల్యూ రిప్రజెంట్ చేయడానికి ఒక టేబుల్. ఇక్కడ కండిషన్ ఉంది కదా, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ఒక కండిషన్ కదా. సో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇక్కడ ఒక కండిషన్ పెడదాం. ఓకే, కండిషన్ అంటే నేను వాల్యూలు ఇందులో రాసుకుంటా, ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుందనేది రాసుకుంటా. సో ఐలో వాల్యూ ఎంత ఉంది, ఇనీషియల్గా 1 ఉంది. ఓకే, ఇక్కడ వైల్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, వైల్ దగ్గరికి వచ్చింది కంప్యూటర్. సో ఇక్కడ నుంచి వచ్చి ఐలో ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అదే కదా ఇక్కడ కండిషన్ చూసుకుంటే. సో ఇక్కడ రాసుకుందాం, సేమ్ అదే రాద్దాం. ఎగ్జిక్యూషన్ టైంలో వాల్యూ వస్తుంది, అది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఈ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనేది ట్రూ ఆ ఫాల్సా, ట్రూయే కదా, ఇది ట్రూ. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. లోపల ఏముంది, స్టేట్మెంట్ ప్రింట్ ఉంది. సో ఇక్కడ మనం దీంతో పాటు మనం ఏం చేద్దామంటే అవుట్పుట్ బ్లాక్ ఒకటి గీసుకుందాం. అవుట్పుట్, ఓకే, అవుట్పుట్ బ్లాక్. సో ఇక్కడ ఈ స్టెప్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రింట్ నేమ్ అంది, అంటే ఏంటి, నేమ్లో ఏదైతే ఉందో అది ప్రింట్ చేయాలి. సో ఏముంది, గూగుల్ అని ఉంది కాబట్టి ఇది గూగుల్ అని ప్రింట్ చేసింది. ప్రింట్ చేసిన తర్వాత ఈ స్టెప్ అయిపోయింది కదా. ఈ స్టెప్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది.
నెక్స్ట్ స్టెప్లో ఏముంది, i ఈజ్ ఈక్వల్ టు i+1 అని చెప్పి ఉంది. సో i ఈజ్ ఈక్వల్ టు i+1 అంటే ఐలో ఆల్రెడీ 1 ఉంది, ఇంకోటి ఏం చేస్తుంది +1 చేస్తుంది, అంటే i వాల్యూ ఎంత అయింది 1 + 1 2 అయింది. ఇప్పుడు ఇక్కడ ఇది అయిన తర్వాత ఇక్కడికి వస్తుందా, రాదు, ఇది వైల్ ఏం చేస్తుందంటే కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట, ఈ ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 2 అవగానే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ఇలా తిరిగేసి ఇక్కడికి వస్తుంది, ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ కండిషన్ కదా, ఈ కండిషన్లో i వాల్యూ ఇప్పుడు మనకి ఎంత ఉంది, స్టార్టింగ్లో అయితే 1 ఉంది, ఇప్పుడు మనకి ఎంత ఉంది 2 ఉంది. 2 < 10. ఇక్కడ రాసుకుందాం, విజువల్గా రాసుకుంటేనే మనకి తప్పులు లేకుండా ఎగ్జిక్యూషన్ వస్తుంది మనం చేసుకునేటప్పుడు. ఓకే, 2 < 10. సో 2 < 10 ట్రూ ఆఫ్ ఫాల్సా, ట్రూయే కదా, 2 అనేది ఎప్పుడు 10 కన్నా చిన్నదే కాబట్టి ట్రూ. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తుంది, లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్తే మనకి ఇక్కడ ఏముంది, ప్రింట్ నేమ్ అని చెప్పి ఉంది. ప్రింట్ నేమ్ అంటే నేమ్లో వాల్యూ ఏముంది, గూగుల్ అని చెప్పి ఉంది. సో ఇక్కడ ఇంకొక ప్రింట్ అనేది నేమ్ని ఇంకొకసారి ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఐలో ఎంత ఉంది, ఆల్రెడీ ఐలో 2 ఉంది, 2 + 1 కదా, 2 + 1 ఇక్కడ రాసుకుందాం, 2 + 1 ఓకే ఈక్వల్ టు i అంటే మనకి 2 + 1 3. ఐలో ఇప్పుడు ఎంత అయింది వాల్యూ, 3 అయింది. 3 అయింది. ఈ 3 వాల్యూతో మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి కదా, సో సిస్టమ్ అనేది మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి ఐలో 3 ఉంది < 10, దాన్ని ఇక్కడ రాసుకుందాం, 3 < 10. ఇప్పుడు కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా, 3 < 10 అనేది ట్రూ. ఓకే, ట్రూ అయింది, కండిషన్ సాటిస్ఫై అయింది. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మళ్ళీ ప్రింట్కి వెళ్ళింది. ప్రింట్లో సేమ్ గూగుల్ ప్రింట్ చేసింది. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ i = i+1. i = i+1 అంటే ఐలో ఆల్రెడీ 3 ఉంది +1. సో ఇక్కడ ఐలో ఆల్రెడీ 3 ఉంది +1 ఓకే ఎంత అయింది, 4 అయింది. 4 అయింది కదా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి కదా, కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఇలా తిరుగుతూనే ఉండాలి కదా. అందుకని ప్రతిసారి ఇక్కడ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసిన ప్రతిసారి అది కండిషన్ ఏమైంది అని చెక్ చేసుకుంటూనే ఉంటుంది అనమాట. ఓకే, సో 4 < 10 కాదా, ఇది కూడా ట్రూనే. ఓకే, లోపలికి వెళ్ళింది, ఇంకోసారి గూగుల్ ప్రింట్ చేసింది, మళ్ళీ ఏమైంది 4 + 1 5 అయింది. ఇప్పుడు 5 < 10 కాదా, ట్రూయే. మళ్ళీ ఏమైంది, ఇక్కడికి వచ్చింది, 5 < 10 ట్రూ కాబట్టి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇంకోసారి గూగుల్ ప్రింట్ అయింది, మళ్ళీ ఇక్కడ 5 + 1 సో ఇది 6 అయింది. i వాల్యూ i = 1 + 1 6 అయింది. సో 6 అయిన తర్వాత 6 < 10 ఇది కూడా ట్రూ అయింది. ఓకే, ఇక్కడ మళ్ళీ i వాల్యూ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ చేసింది. ఇప్పుడు i వాల్యూ ఏమైంది 6 అయింది. 6 < 10 ఓకే, ఇది ప్రింట్ ఇప్పుడు 1 2 3 4 5 6 టైమ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు i వాల్యూ 6 + 1 7 అయింది. ఓకే, 7 < 10 కాదా చెక్ చేసింది, ఇది ట్రూ కాబట్టి ప్రింట్ ఇంకోసారి ప్రింట్ చేస్తుంది. తర్వాత మనకి i = i+1. సో 7 + 1 ఏమైంది 8 అయ్యింది. 8 < 10 8 < 10 ట్రూ. సో ఇక్కడ ఇంకొకసారి గూగుల్ ప్రింట్ అయింది, ఇక్కడ 9. ఇప్పుడు 8 + 1 9, i వాల్యూ 9 అయింది. సో 9 < 10
ఓకే, ట్రూ అయింది. ఇక్కడ మళ్ళీ ప్రింట్ నేమ్ ప్రింట్ చేసింది. ఇక్కడ 9 + 1 9 + 1 10 అయింది. ఓకే, ఇప్పుడు 10 < 10 ట్రూవా కాదా? ఇప్పుడు ఓన్లీ 10 < 10 అన్నాను అనుకో, అది యాక్చువల్గా ఫాల్స్. కానీ ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ కూడా ఉంది కదా, అయితే ఇది లేదంటే ఇది. సో 10 = 10 కదా, సో 10 < 10 అనేది ట్రూ. అప్పుడు ఏమైంది, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ లాస్ట్ టైం ఇంకా ప్రింట్ చేసింది. ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది, 10 + 1 10 + 1 = 11. 11 ఐలో ఉంది. ఐలో 11 ఉన్నప్పుడు కండిషన్ మనకి ఏమవుద్ది, 11 < 10. ఇది ట్రూ ఆ ఫాల్సా? 11 అనేది 10 కన్నా తక్కువ కాదు, ఈక్వల్ కాదు, కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్. ఓకే, దిస్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయినప్పుడు లోపలికి వెళ్తుందా, వెళ్ళదు. ఏమవుద్దంటే ఇక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేస్తే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, ప్రింట్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి ఇక్కడ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ వచ్చిందో, ఇది ఎప్పుడు, ఇది ట్రూ అయిన ప్రతిసారి లోపలికి వెళ్ళింది. ఫాల్స్ రాగానే ఇంకా బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చేసింది. వచ్చేసి ఇక్కడ ఏం ప్రింట్ అవుద్ది, ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అన్నది ప్రింట్ అవుద్ది. సో ఒక నిమిషం. సో మనకి ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుద్దో అప్పుడు మనకి ఈ బ్లాక్లోకి వెళ్ళదు. ఈ పర్టికులర్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్లో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, బయటకు వచ్చేస్తుంది. ఓకే, కానీ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు మాత్రం అది అందులో తిరుగుతూనే ఉంటుంది. ఇంక్రిమెంట్ చేసుకుంటుంది, కండిషన్ చెక్ చేసుకుంటుంది, మళ్ళీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వైల్కి ఉన్నది ఏంటంటే ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, కానీ ఇఫ్ కేసులో ఏంటి, ఇఫ్ అనేది 1 టైం ఎగ్జిక్యూట్ అవుద్ది అంతే. 1 టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేసేది, బయటకు వచ్చేస్తుంది. కానీ వైల్ ఏంటి, వైల్ ఈ కండిషన్ అనేది, వైల్ దిస్ కండిషన్ బికమ్స్ ట్రూ, ఓకే, ఎగ్జిక్యూట్స్ ది స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్స్ ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లూప్. దీన్నే మనం లూపింగ్ స్టేట్మెంట్ అని చెప్పి అంటాం. అంటే ఒక లూప్ ఇలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్నే మనం లూపింగ్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు మనం ఇఫ్కి అంతకుముందు ఫ్లో చార్ట్ గీసుకున్నాం కదా. ఓకే, దీనికి మనం ఫ్లో చార్ట్ గీసుకోవాలి అంటే ఇప్పుడు సింపుల్, ఇక్కడ స్టార్ట్ అంటే ఇక్కడ గీస్తున్నాను నేను. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. స్టార్ట్ లేదంటే దీన్ని తీసేసి గీద్దాం. ఓకే, ఆర్ఎల్స్ ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా. సరే, దీన్ని నేను తీసేస్తున్నాను. స్టార్ట్, ఓకే, ఎగ్జిక్యూషన్ స్టార్ట్. ఇక్కడ వైల్ అనేది మనం కండిషన్ ఎప్పుడు రాంబస్లో చూపిస్తా ఉన్నాం కదా. సో ఇది ఇక్కడ I < 10 అని చెప్పాను. ఇది ట్రూ అయితే కనుక, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, కండిషన్ ట్రూ అయితే కనుక మనం ఏం చేస్తున్నాం, ఒక స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఏంటది, ప్రింట్ నేమ్. ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇంకో స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అదేం స్టేట్మెంట్ అది, I = I+1 ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, వన్స్ ఈ స్టేట్మెంట్లు అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వగానే మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది, ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ వైల్కే వెళ్తుంది. ఓకే, మళ్ళీ వైల్కే వెళ్తుంది. ఇది వైల్ కదా.
ఓకే, వైల్ మళ్ళీ వైల్కి వెళ్తుంది. యాజ్ సూన్ యాజ్ అంటే ట్రూ అయిన ప్రతిసారి ఇందులోనే తిరుగుతుంది. ఇది ట్రూ అయిన ప్రతిసారి ఇందులోనే తిరుగుతుంది. మళ్ళీ ఐ వాల్యూని 10తో చెక్ చేసుకోండి. ఎప్పుడైతే ఇక్కడ ఫాల్స్ వస్తుందో అంటే ఇది ఫెయిల్ అవుద్దో, ఓకే, ఫెయిల్ అవుద్దో అప్పుడు మాత్రమే ఇది బ్రేక్ అవుద్ది, లూప్ అనేది బ్రేక్ అవుద్ది. ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అవుద్దో, ట్రూ అయిన ప్రతిసారి ఏం చేస్తుంది, ఈ బ్లాక్లో వైల్ బ్లాక్లో ఏమైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. కానీ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ వైల్ దగ్గరికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. యాజ్ సూన్ యాజ్ కండిషన్ ఫెయిల్స్, ఓకే, ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లూప్ ఎండ్. ఓకే, ఇది అదే మనం ఇఫ్ కండిషన్ కేసులో చూసుకుంటే అది డిఫరెంట్, అది సింగిల్ టైం కదా. సో స్టార్ట్ జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మళ్ళీ చేస్తున్నాను. ఓకే, మనకి ఇఫ్ కండిషన్ ఉందనుకో, ఇఫ్ ఇది ఇఫ్ కండిషన్, ఓకే, ఏదో కండిషన్ ఉన్నది. ఓకే, ఇక్కడ ఇది ట్రూ అయిందనుకో, ట్రూ అయిందంటే కనుక ఏదో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అండ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ ఇది ఫాల్స్ అయిందనుకో, ఫాల్స్ అయినా కూడా ఒకవేళ మనం ఎల్స్ బ్లాక్ పెట్టుకుంటే కనుక ఓకే ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్కి వచ్చేస్తుంది. ఓకే, ఈ రెండు కేసుల్లోని ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుందా, లేదు కదా. ఇది ఓన్లీ వన్ టైం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ కండిషన్ చెక్ చేసింది, ఏదో ట్రూ అయితే వెళ్ళిపోతుంది, ఇద్దరు ఫాల్స్ అయితే కనుక ఇటు నుంచి ఇటు వెళ్ళి ఇటు వచ్చేస్తుంది. బట్ వైల్ కేసులో ఏంటి, వైల్ కేసులో ట్రూ అయితే ఈ రెండు ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది వెనక్కి, మళ్ళీ చెక్ చేస్తుంది, మళ్ళీ వెళ్తుంది. ఓకే, ఇలా రిపీట్ అవుతూనే ఉంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో అప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది. ఓకే, మనం జనరల్ యూస్ కేసులు చూసుకుంటే మనం ఇఫ్ కండిషన్కి ఏం చెప్పుకున్నాము, సో నార్మల్గా మనకి టికెట్ చెకింగ్ ఉందనుకో, మెట్రో స్టేషన్లో టికెట్ చెకింగ్ ఉందనుకో, ఇఫ్ టికెట్ ఈజ్ వ్యాలిడ్ డోర్స్ విల్ ఓపెన్. ఓకే, ఇఫ్ టికెట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇట్ విల్ గివ్ అ రెడ్ అలర్ట్. అంతే, అక్కడితో అయిపోయింది. తర్వాత టికెట్ చెక్ చేసుకుని మళ్ళీ కొత్త టికెట్తో రావాల్సింది. ఓకే, అక్కడితోనే ఎండ్ అయిపోయింది. కానీ ఈ వైల్ కేసులో తీసుకుంటే దీనికి రియల్ టైం ఎగ్జాంపుల్ కనుక మనం చెప్పుకుంటే, మనము ఒక పేపర్ తీసుకుని నాకు ప్రింట్అవుట్ కావాలి అని చెప్పి, ప్రింటింగ్ అంటే జిరాక్స్ కాపీ కావాలని చెప్పి మనం ఒక జిరాక్స్ మెషిన్ దగ్గరికి వెళ్తాం. ఓకే, జిరాక్స్ మెషిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఫస్ట్ క్వశ్చన్ ఏమేస్తాడు అంటే, నీకు ఎన్ని ప్రింట్లు కావాలి అంటాడు. ఓకే, ఎన్ని ప్రింట్లు కావాలి అని చెప్పి అంటాడు. నెంబర్ ఆఫ్ ప్రింట్స్ అనేది అడుగుతాడు వాడు. మనం ఏం చెప్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ రెజ్యూమో లేకపోతే ఇంకో పేపరో అనుకో, మనం ఏంటంటే ఒక 5 ప్రింట్స్ కావాలండి అని చెప్పి అడిగామనుకో, వాడు ఏం చేస్తాడు, ఈ పేపర్ తీసుకెళ్ళి ఇక్కడ పెడతాడు. ఇక్కడ పెట్టిన తర్వాత ఒక బటన్ నొక్కుతాడు. ఇక్కడ వాడు డిస్ప్లేలో బటన్స్ నొక్కుతాడు. ఆడేం చేస్తాడు అంటే, ఓకే మనం ఎన్ని ప్రింట్స్ అడిగాం, 5 ప్రింట్స్ అడిగాం. వీడు ఏం చేస్తాడంటే ఇక్కడ 5 అని చెప్పి ప్రింట్స్ ఇచ్చేస్తాడు. ప్రింట్స్ ఇచ్చేసి స్టార్ట్ అంటాడు. అనగానే సో వీడు పేపర్ అలా ఉంచి స్టార్ట్ అనగానే అది ఏం చేస్తుంది, సిస్టమ్ అనేది 5ని తీసుకుని, ఓకే 5 ప్రింట్స్ వరకు ఇమ్మన్నారు కదా అని చెప్పి అది ఒక ప్రింట్ ఎత్తుంది. ఒక ప్రింట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెక్ చేస్తుంది, 5 అయిందా లేదో చూస్తుంది. 5 అవ్వలేదు, ఒక ప్రింటే కదా ఇస్తా, 5 అవ్వలేదు, 1. ఓకే, 5 అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ సెకండ్ ప్రింట్ ఎత్తుంది. సెకండ్ ప్రింట్ ఇచ్చేసి మళ్ళీ 5 దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటుంది, 5 అయిందా లేదా, అవ్వలేదు. ఓకే, మళ్ళీ ఏం చేస్తుంది, థర్డ్ ప్రింట్ ఎత్తుంది. థర్డ్ ప్రింట్ ఇచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటుంది, 5 అవ్వలేదు. ఓకే, మళ్ళీ ఫోర్త్ ప్రింట్ ఎత్తుంది. ఫోర్త్ ప్రింట్ ఇచ్చి మళ్ళీ చెక్ చేసుకుంటుంది కండిషన్. ఓకే, మళ్ళీ ఫిఫ్త్ ప్రింట్ ఎత్తుంది. ఫిఫ్త్ ప్రింట్ ఇచ్చి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కానీ ఈసారి ఏమైంది, వాడు 5 అన్నాడు, ఇది 5 ప్రింట్స్ కంప్లీట్ చేసేసింది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే స్టాప్ చేసేస్తుంది. అక్కడితోనే ఇంకా ప్రింట్ అవ్వదు, అక్కడితోనే వెనక్కి వచ్చేసి
స్టాప్ చేసేస్తుంది, అంటే వర్క్ కంప్లీటెడ్ అని చెప్పి చూపించేస్తుంది అనమాట. ఓకే, సో అంటే జనరల్గా మనకి ప్రింటర్లోని ఇంకా దేంట్లోనైనా సరే సిమిలర్ ఇటువంటి లూపింగ్, అంటే ప్రింటింగ్ అనేది ఒక సింగిల్ కామన్ థింగ్. ఓకే, దాన్ని ఎన్నిసార్లు చేయాలని మాత్రమే చెప్తాం మనం. ఇవి ప్రింట్ చేసేసిన తర్వాత అంటే ఎన్నిసార్లు చేయాలంటే అన్నిసార్లు చేస్తుంది, అక్కడితో ఆగిపోద్ది. ఓకే, సో సిమిలర్ అనమాట. జనరల్గా మనం రియల్ టైంలో ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి వైల్ లూప్ లాంటి దానికి అంటే కనుక, సో వీ కెన్ కన్సిడర్ దిస్ ప్రింటర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఓకే, ఈవెన్ మీరు మీ క్లాస్ టీచర్ ఏమన్నా మీరు ఏదన్నా రాంగ్ రాస్తే కనుక నాకు 10 టైమ్స్ రాసివి బుక్లోని అని చెప్పి అంటారు. ఓకే, 10 టైమ్స్ రాసేటప్పుడు మీరు ప్రతిసారి చెక్ చేసుకుంటారు కదా. ఓకే, ఒకసారి రాసాము, రెండోసారి రాసాము, మూడోసారి రాసాము, నాలుగోసారి రాసాము, ఎప్పటి వరకు రాస్తారు? అంటిల్ ఇట్ రీచెస్ 10 టైమ్స్. ఓకే, 10 టైమ్స్ అయ్యే వరకు రాస్తారు. వన్స్ మీకు 10 టైమ్స్ అయిపోయినాయి అనగానే మీరు ఇంక రాయడం కంటిన్యూ చేస్తారా? చేయరు. ఎందుకంటే కండిషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఇంకా 10 టైమ్స్ 11th టైం రాయమని చెప్పలేదు టీచర్ గారు. సో అందుకని ఇక్కడతో ఆపేసి వర్క్ కంప్లీటెడ్ అని చెప్పి అనేస్తారనమాట. ఓకే, సేమ్ వే మనం వైల్ రిపిటేటివ్ టాస్క్ని చెయ్యాలి అంటే కనుక నెంబర్ ఆఫ్ కౌంట్ ఇచ్చేసుకొని చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పార్ట్స్, వైల్లో వైల్ కీవర్డ్ అండ్ ఇక్కడ కండిషను అండ్ వైల్ బ్లాక్. ఓకే, వైల్ బ్లాక్లో ఏమేమి స్టేట్మెంట్లు ఉంటాయో అవి. ఓకే, అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఇది వైల్ బ్లాక్లోకే వస్తుంది, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, సో స్టార్ట్ పాయింట్, వైల్, కండిషను అండ్ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్, రిపిటేటివ్ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే, దీన్ని నేను సెపరేట్గా గీస్తాను. సో ఇది క్లియర్ చేస్తున్నాను, కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకున్నాయి ఇవి. ఇక్కడ కొంచెం 1 2 ఎంత గ్యాప్ ఇచ్చినా కానీ స్పేసెస్ ఇవ్వడంలో ప్రాబ్లం ఏం లేదు పైథాన్లోను. ఎందుకు అంటే మనం ఇండెంటేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. ఇఫ్ బ్లాక్ రాసినప్పుడు కూడా ఇఫ్ తర్వాత వచ్చే స్టేట్మెంట్ ఒక స్పేస్ ఇచ్చి వచ్చింది అంటే కనుక ఇట్ ఈస్ అండర్ ఇఫ్ బ్లాక్. ఓకే, సో ఇక్కడ కూడా ఈ ప్రింట్ అనేది ఇట్ ఈస్ అండర్ వైల్ బ్లాక్. ఓకే, అండ్ దిస్ స్టేట్మెంట్ ఆల్సో అలైన్డ్ విత్ దిస్ ఇండెంటేషన్, సేమ్ స్పేసింగ్ ఉంది కదా. సో ఇట్ ఈస్ అండర్ వైల్ బ్లాక్, ఈ రెండు కూడా అండర్ వైల్ బ్లాకే. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో పార్ట్స్ చూసుకుంటే సింటాక్స్ పరంగా పార్ట్స్ చూసుకుంటే మనకి ఓకే, సో ఇక్కడ వైల్ కనుక మనం యూజ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ మనకి ఏం కావాలి? ఒక ఇనీషియల్ పాయింట్ కావాలి, అంటే ఇనీషియల్ పొజిషన్ ఒక ఐలో సేవ్ చేసుకుంటున్నాను నేను. ఓకే, ఇనీషియల్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరే వైల్ కూడా ఉంది, అంటే వైల్ని డిఫరెంట్గా యూజ్ చేసే టెక్నిక్ కూడా ఉంది, బట్ ఇది జనరల్గా యూజ్ చేసేది అనమాట. ఓకే, ఇనీషియల్ పాయింట్ మనం ఒక వేరియబుల్లో 1 or 2 ఏదో ఒకటి మెన్షన్ చేసుకుంటాం. ఓకేనా, అండ్ ఇక్కడ ఉన్నది ఏంటి? ఇది వైల్ కీవర్డ్, అంటే ఈ కీవర్డ్ వాడాలి కదా. సో వైల్ కీవర్డ్. ఓకే, అండ్ ఇక్కడ ఉన్నది ఏంటి? ఇది కండిషన్ టు బి వెరిఫైడ్, అంటే ఏ కండిషన్ చెక్ చేయాలో ఆ కండిషన్ ఇక్కడ రాసి, అంటే ఈ కాలన్ అనేది కామన్ మనకి. ఇఫ్ ఏదన్నా బ్లాక్ ఉంది దాన్ని స్టార్ట్ చేయాలంటే ఈ కాలన్ అనేది కామన్. ఓకే, తర్వాత కామన్ స్టేట్మెంట్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇందులో కామన్ స్టేట్మెంట్ ఏముంది అంటే ప్రతిసారి రిపిటేటివ్గా జరిగేది ఏముంది? ఇది దీన్ని మనం ఏమనొచ్చు అంటే స్టేట్మెంట్స్, అంటే ఒకటి ఉండొచ్చు, ఇంకొక 4-5 ఉండొచ్చు కదా. సో స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. అండ్ ఇక్కడ ఇంకొక పార్ట్ ఉంది, ఇది ఏంటిది? ఇది మనం ఎందుకు వాడుతున్నాము? ఈ లూప్ని, ఈ కండిషన్ని ఫెయిల్ చేయడానికే వాడుతున్నాము, బేస్డ్ ఆన్ అవర్ నీడ్. ఓకే, సో ఇది ఈ సెక్షన్ ఏంటి అంటే either ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్.
డిక్రిమెంట్ స్టేట్మెంట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ థింగ్ నెంబర్ 1 ఇనీషియల్ పాయింట్ ఉండాలి, నెంబర్ 2 కీవర్డ్ ఉండాలి వైల్ కీవర్డ్, నెంబర్ 3 కండిషన్ అండ్ కాలన్. ఓకే, సో ఇది నెంబర్ 3. ఓకే, నెంబర్ 4 ఏదైతే రిపిటేటివ్గా మనం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్, రిపిటేటివ్ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇది నెంబర్ 4. నెంబర్ 5 ఏంటి, ఈ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ స్టేట్మెంట్స్. ఇది లేకపోతే ఏమవుద్ది, మనం స్టార్టింగే చూసాము. ఓకే, లేకపోతే ఏమవుద్ది, ఈ కండిషన్ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు కాబట్టి ఇది అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకే, ఎప్పటికీ ఫెయిల్ అవుతుంది. దీన్ని ఫెయిల్ చేయడం కోసమే, అంటే మనకి ఎంతవరకు కావాలో, ఇప్పుడు ప్రింటింగ్ షాప్కి వెళ్ళి నేను ప్రింట్ ఇవ్వి అని చెప్పి వదిలేసాను అనుకో, వాడు ప్రింట్ తీస్తానే ఉంటాడు. అందుకని వాడు ఏం చేస్తాడు, బాబు ఎన్ని ప్రింట్లు కావాలో చెప్పు, అన్ని ప్రింట్లే తీస్తాను అని అడుగుతాడు. ఓకే, ఎందుకంటే వాడి దగ్గర పేపర్లు అయిపోతే మిషన్ కూడా టైం అయిపోద్ది అనమాట. ఓకే, సో మనకి ఎన్ని చేయాలి అన్నది కావాలి అండ్ 1 by 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే, సో 1 2 3 4 5. ఓకే, ఇవన్నీ ఉంటే ఒక వైల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ వైల్ యూజ్ చేయడానికి. వైల్ విత్ కండిషన్ పెడతాం మనం. ఇది వైల్ విత్ కండిషన్. ఓకే, ఇంకొకటి ఏముంటుందంటే ప్యాటర్న్ వైల్ విత్ కండిషన్, అండ్ ఇంకొకటి ఏముంటుందంటే వైల్ విత్ ట్రూ వాల్యూ. అంటే ప్రస్తుతం మనం ఈ పార్ట్ చెప్పుకుంటున్నాము, దీని మీదే కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఓకే, ఇది అయిన తర్వాత ఆ తర్వాత వైల్ విత్ డైరెక్ట్ ట్రూ వాల్యూ. అంటే అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం వైల్ i > 10 అన్నాం కదా, ఇక్కడ అలా ఉండదు. వైల్ సింపుల్గా ఏం చేస్తామంటే ట్రూ అని ఇచ్చేస్తాం. అంటే ఇది డేంజర్ కదా, ఇది అన్ని చోట్ల అన్నిసార్లు రన్ అయిపోద్ది కదా, మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అంటే, సో దానికి వేరే ఉంటుంది అనమాట. ఓకే, కండిషన్ అనేది మనం వేరే పెట్టుకుంటాం. ఓకే, ఇది ఆల్వేస్ ట్రూది మనం బ్రేక్ చేయడానికి వేరే విధంగా వాడతాము. సో ఇది మనం సెపరేట్ ఎగ్జాంపుల్ చేసినప్పుడు మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకేనా, దానికి వేరే కీవర్డ్స్ ఎక్స్ట్రా వాడాలి. బట్ విల్ కమ్ టు దట్ దిస్ టైప్ ఆఫ్ వైల్ కండిషన్. బట్ నేను ముందు హింట్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఇప్పుడు మనం వైల్ రాసి కండిషన్ రాసి తర్వాత మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఇది రాసామనుకో, మనకి ఏంటంటే సార్ ముందు ఇది రాశారు కదా, వైల్ అంటే కంపల్సరీ కండిషన్ ఉండాలి కదా, మీరేంటి ఇలాగ వైల్ ట్రూ అని చెప్పి ఇది రాసేసారు అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంది. సో మనకి 2 రకాలుగా వాడుకోవచ్చు వైల్ని. ఓకే, వైల్ విత్ మాన్యువల్ కండిషను, వైల్ విత్ ట్రూ. వైల్ విత్ మాన్యువల్ కండిషన్కి మనం ఇలాగా కండిషన్ ఫెయిల్ చేస్తాం, వైల్ విత్ ట్రూకి డిఫరెంట్ వేలో మనం కండిషన్ ఫెయిల్ అనేది చేస్తాము. ఓకే, అది కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. బట్ ఫర్ నౌ వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ వైల్ విత్ కండిషన్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం ఏం చెప్పొచ్చు, దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్ ఫర్ ప్రింటింగ్ నేమ్ ఫర్ 10 times. ఓకే, ఇక్కడ నేను 5 times ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను 5 times ఇస్తే కనుక అది ఎన్నిసార్లు ప్రింట్ అవుద్ది, 5 times ప్రింట్ అవుద్ది. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వచ్చేసింది. ఓకేనా, సో ఇక్కడ వరకు డౌట్లు ఏమైనా ఉన్నాయా వైల్ స్టేట్మెంట్ మీద? ఓకే, క్లియర్ కదా. ఇఫ్కి వైల్కి తేడా ఏంటంటే, ఇఫ్ అనేది 1 time బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, వైల్ ఏంటంటే కంటిన్యూస్గా కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అంటే ఈ లూపింగ్ అనే టాపిక్కే ఇది, వైల్ ఒకటి, ఇంకోటి ఫర్ లూప్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది, ఫర్ ఒకటి ఉంటుంది. 2 కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు లాజికల్ ప్రోగ్రాములు చేయడానికి ఇవే మెయిన్ కావాల్సి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఇది చూసుకున్నాం కదా, ఒక నేమ్ని కానీ ఒక నెంబర్ని కానీ, అంటే సేమ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ బదులు నెంబర్ తీసుకుంటాను. ఓకే, నేమ్ బదులు ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే నెంబర్ తీసుకుంటున్నాను. ఈ 10 నేను దీని పేరు కూడా మార్చేది, ఎందుకంటే మీనింగ్ఫుల్గా ఉండాలి కదా. ఏ పేరు ఇచ్చినా కానీ మనం ప్రోగ్రామ్ రాసాము అంటే మనం కొంచెం మీనింగ్ఫుల్గా ఉండాలి. ఓకే, కోడ్.
సో వేరియబుల్ నేమ్స్ కూడా అలాగే ఉండాలి. సో దీన్ని ఐ అనే బదులు నేను ఏమంటాను అంటే కౌంటర్ అని చెప్పి తీసుకుంటాను. ఓకే, కౌంటర్, ఎందుకంటే ఐ వాడతారు బట్ కొంచెం మీనింగ్ఫుల్గా చూసుకోవాలి అంటే కౌంటరు +1. ఓకే, సో ఈ స్పేస్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అంటే కనుక దీన్ని కొంచెం తీసేస్తున్నాను. ఓకే, ఈ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ కొద్దిగా కిందకు పెట్టుకుందాం. ఇప్పుడు మనకి ఈ కోడ్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, ఈ రెండు పక్క పక్కన ఉండొచ్చు, పర్లేదు. ఓకే, నెంబర్ 10 అనే దాన్ని నేను 5 టైమ్స్ ప్రింట్ చేయాలి అంటే కనుక ఓకే, ఈ లూపింగ్ అనేది నేను 1 నుంచి 5 వరకు 1 నుంచి 5 వరకు ఎందుకన్నానంటే ఐ <= కౌంటర్ <= 5 అన్నాను. ఈక్వల్ టు పెట్టాను కాబట్టి 1 నుంచి 5 వరకు నాకు ప్రింట్ అవుద్ది, 5 టైమ్స్ ప్రింట్ అవుద్ది. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తే ఇంతకుముందు నేమ్ ప్రింట్ చేసాము, ఇప్పుడు 10 అనే ఒక నెంబర్ని 5 టైమ్స్ ప్రింట్ చేసాము. ఓకే, ఇప్పుడు 10 అనేది కాన్స్టెంట్ నెంబర్ కదా. సో ఈ నెంబర్ని కాకుండా నేను 1 to 5 నెంబర్స్ నేను ప్రింట్ చేసుకోవాలి. నేను సిస్టంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే 1 నుంచి 5 వరకు నెంబర్లు ప్రింట్ అవ్వాలి అంటే ఎలాగా? ఓకే, సో దానికి సింపుల్గా మనకి ఆల్వేస్ అవైలబుల్ కౌంటర్ ఒకటి ఉన్నది. కౌంటర్ వాల్యూ అనేది మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మారుతుంది? ఫస్ట్ దీని వాల్యూ 1 ఉంటుంది, తర్వాత దీని వాల్యూ ఇంక్రిమెంట్ అయిన తర్వాత 2 అవుతుంది, మళ్ళీ ప్రింట్ కౌంటర్ ఇవ్వచ్చు సార్. వెరీ గుడ్, అంతే. సో ప్రింట్ నెంబర్ బదులు ప్రింట్ కౌంటర్ ఇచ్చుకుంటే కనుక మన నెంబర్ బదులు 1 2 3 4 5 వచ్చేసింది కదా, ఇంతే. సో ఇదే నేను నెంబర్ని ఇప్పుడు 1 నుంచి 5 వరకు ప్రింట్ చేశాను, ఏమో 5 నుంచి నేను 1 వరకు ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? సో ఈ నెంబర్ తీసేస్తున్నాను ఇక్కడ, ఇది మనకు ఉపయోగించట్లేదు కదా ప్రస్తుతానికి, అవాయిడ్ కన్ఫ్యూజ్. ఇప్పుడు 1 నుంచి 5 వరకు ప్రింట్ చేయాలి అంటే ఇనీషియల్గా 1 తీసుకుని టిల్ 5 వరకు మనం ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు అదే అండ్ ఇంకోటి ఏం చేస్తున్నాం, 1ని పెంచుకుంటా పోతున్నాం. ఇక్కడ 1 2 3 4 అని చెప్పి ప్లస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అదే నేను ఇనీషియల్గా అంటే నేను 5 నుంచి వెనక్కి ప్రింట్ చేయాలి అనుకో, అప్పుడు ఏం చేస్తాను, కౌంటర్ వాల్యూ 5 తీసుకుంటాను అండ్ ఇక్కడ 1 వరకు ప్రింట్ చేయాలి. 5 నుంచి మళ్ళీ ఇన్ఫైనైట్ అవ్వకూడదు కదా, 5 4 3 2 1 ప్రింట్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ కండిషన్ ఒకటి మార్చాలి. ఇంతకుముందు ఇక్కడ వాల్యూ చిన్నది, ఇక్కడ వాల్యూ పెద్దది కాబట్టి లెస్ అని పెట్టాము, ఇప్పుడు గ్రేటర్ దెన్ పెట్టాలి. 5 అనేది >= 1 అయితేనే, అంటే ఈ కౌంటర్ అనేది >= 1 అయితేనే మనం ఈ కండిషన్ ట్రూ అవుద్ది, ఇక్కడ ప్రింట్ చేయాలి. ఇక్కడ ఇంకొక చేంజ్ ఏం చేయాలి అంటే మనం 5ని +1 చేసుకుంటే ఆ కండిషన్ ఎప్పటికీ ఫాల్స్ అవ్వదు. సో దీన్ని తగ్గించుకుంటూ రావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్రీజింగ్ వీ హ్యావ్ టు డిక్రీజ్ 1. అప్పుడు ఏమవుద్ది, దీన్ని మనం అంటే మీరు వైల్ లూప్ కానీ లూపింగ్ స్టేట్మెంట్ ఏదైనా సరే మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు గాలిలో మాత్రం ఎగ్జిక్యూట్ చేయకండి. ఓకేనా? ఎప్పుడు కూడా ఇప్పుడు నేను ఏదైతే ఫార్మాట్ ఫాలో అవుతున్నానో కంపల్సరీ అది మీరు పేపర్ వర్క్ చేసి పేపర్లో అది అలాగే ఎగ్జిక్యూట్ చేయాలి. అప్పుడే మీకు ఏంటంటే పెద్ద పెద్ద ప్రోగ్రాంలకు వెళ్ళేటప్పటికి మీకు అలవాటు అయిపోద్ది. ఓకే, సో ఎప్పుడు మనం లూపింగ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒక టేబుల్ వేసుకోవాలి. ఓకే, సో కౌంటర్ కదా, కౌంటర్ తీసుకున్నాం కాబట్టి కౌంటర్, ఈ టేబుల్ వేసుకున్నాం. కౌంటరు మనకు కండిషన్ ఏంటి, కౌంటర్ >= 1. ఓకే, కౌంటర్ >= 1. ఇప్పుడు కౌంటర్ది ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది, ఎప్పుడు కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. కౌంటర్ ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ కంప్యూటర్ ఇక్కడ లైన్కి రాగానే కౌంటర్ ఇనీషియల్ వాల్యూ 5 ఉంది. ఇప్పుడు కండిషన్ ఎగ్జిక్యూట్ చేయాలి. కండిషన్ ఏముంది, కౌంటర్లో ఎంత ఉంది, 5 ఉంది. 5 > <= 1. ఇక్కడ ఏం రాయాలి, 5 > <= 1. ఇప్పుడు ట్రూ ఆఫ్ ఫాల్సా, 5 అనేది 1 కన్నా పెద్దదే. సో ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది, అవుట్పుట్ బ్లాక్ కూడా పెట్టుకోవాలి మీరు. ఓకే, అవుట్పుట్ ఏమొస్తుంది, ప్రింట్ కౌంటర్ అంటే కౌంటర్లో ఎంత ఉంది మనకు వాల్యూ, రీసెంట్ వాల్యూ ఎంత ఉంది,
5 ఉంది. సో 5 కదా ప్రింట్ అయ్యేది, 5 ప్రింట్ అవుద్ది. 5 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది కదా, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళింది. నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏముంది, కౌంటర్లో 5 ఉంది, 5 మైనస్ 1 తీసుకెళ్ళి మళ్ళీ కౌంటర్లోనే పెట్టాలి. సో 5 మైనస్ 1 మళ్ళీ మనం కౌంటర్లోనే పెడతాం. సో లేటెస్ట్ వాల్యూ ఎంత ఉంది కౌంటర్లో, 4 ఉంది. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఏం జరుగుద్ది, మళ్ళీ కండిషన్ చెక్ చేయడానికి వెళ్తుంది. కండిషన్ చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంత ఉంది కౌంటర్లో, ఇప్పుడు లేటెస్ట్ వాల్యూ ఎంత ఉంది, 4 ఉంది. 4 ఉంది కాబట్టి మనం కండిషన్ రాసుకుంటే 4 లెస్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది కూడా ట్రూయే కదా, 4 అనేది 1 కన్నా పెద్దదే కాబట్టి ట్రూ అయింది. కాబట్టి ఈ బ్లాక్లో మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వెళ్ళి ప్రింట్ కౌంటర్ అన్నది, కౌంటర్లో లేటెస్ట్ వాల్యూ ఏది ఉంటే అది ప్రింట్ అవుద్ది. 4 ఉంది కాబట్టి 4 ప్రింట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళింది. కౌంటర్లో వాల్యూ, కౌంటర్లో 4 ఉంది, -1, 4 ఉంది, -1, టోటల్ రిజల్ట్ 3 అనేది కౌంటర్లోకి వేస్తున్నాం కదా, సో కౌంటర్లోకి వేసాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత 3 > 1. యా 3 అనేది పెద్దది కాబట్టి ఇది కూడా ట్రూనే. సో ఇక్కడికి మళ్ళీ వచ్చింది ప్రింట్ కౌంటర్ ఉంది, కౌంటర్లో లేటెస్ట్ వాల్యూ 3 ఉంది, 3ని ప్రింట్ చేసింది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, కౌంటర్లో 3 మైనస్ 1 అయింది. సో అంటే 2 కదా, కౌంటర్లో 2 ఉంది. ఈ 2ని తీసుకుని మళ్ళీ కండిషన్ చెక్ చేయడానికి వెళ్ళింది. ఇప్పుడు 2 > 1 ట్రూయే. సో ఇక్కడికి వచ్చి ప్రింట్ కౌంటర్లో లేటెస్ట్ వాల్యూ 2 ఉంది కాబట్టి 2 ప్రింట్ చేసింది. నెక్స్ట్ స్టెప్ కౌంటర్లో 2 మైనస్ 1, సో 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు 1 > 1. ఇది కండిషన్ కరెక్టే కదా, ఎందుకంటే > ఫెయిల్ అయినా కానీ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా, సి ఈక్వల్ టు అవుద్ది కాబట్టి ట్రూ అయింది. కాబట్టి కౌంటర్లో 1 ఉంది, ప్రింట్ 1. ఓకే, ప్రింట్ 1 అయింది. ఇప్పుడు కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 ఏమవుద్ది, 0 అవుద్ది. సో ఇది ఏం చేసిందంటే 0ని పట్టుకుని మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్ళిపోద్ది. సో 0 > 1. ఈ 0 > అన్నది ఆబ్వియస్గా ఫాల్స్. ఇది ఫాల్స్ కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్తుందా, వెళ్ళదు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వచ్చేస్తుంది, అంతే. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మీరు కంపల్సరీ అలవాటు చేసుకుంటే, ఎందుకంటే మనకు బద్ధకం వచ్చి కొంచెం గాల్లో ఇవేమి గీసుకోకుండా ఇలాగే చేసామనుకో, ఎక్కడో దొక్కున ప్రోగ్రామ్ అనేది కండిషన్ దగ్గర, ఈ చేంజెస్ దగ్గర ఎక్కడో దొక్కున పోద్ది. అప్పుడు ఏంటంటే మనము ప్రోగ్రామ్ నేను కరెక్ట్గా రాశాను కానీ నాకు ఎందుకు అవుట్పుట్ కరెక్ట్గా రావట్లేదు అన్నది వస్తుంది అనమాట. ఓకే, సో అటువంటి అవాయిడ్ చేయడానికి మనం అలవాటు చేసుకోవాల్సిన పద్ధతి ఇది. ఓకే, ఇక్కడ చూసుకుంటే వాల్యూస్ అనేవి కరెక్ట్గా కంప్యూటర్ అనేది ఎలాగైతే స్టెప్స్ ఇంటర్నల్గా చేసుకుంటుందో అదే స్టెప్స్ని మనం బయట చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కరెక్టా కాదా అనడానికి నేను సిస్టంలోకి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ రాసేసి అవుట్పుట్ కరెక్టే అని చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇలాగ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తానో, నేను పేపర్ మీదనే బుక్లోనే నేను ప్రోగ్రామ్ రాసేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసి ఇది అవుట్పుట్ అని చెప్పి నేను బుక్లోనే డిసైడ్ చేసేస్తాను. ఎందుకంటే కంప్యూటర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో నేను యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి. ఓకేనా, సో ఇది మాత్రం. సో లాజికల్ ప్రోగ్రామ్లు ప్రాక్టీస్ చేయాలంటే మనకి కంప్యూటర్ అవసరం లేదు. మనం ఓన్లీ పెన్ అండ్ పేపర్ తీసుకుని వాటిలోనే ఎగ్జిక్యూట్ చేసుకుని ప్రోగ్రామ్లో ప్రాక్టీస్ చేయొచ్చు. కంప్యూటర్ ఉంటేనే ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయాలి అని ఎక్కడా లేదన్నమాట. ఓకే, సో కాకపోతే ఇవే మీరు అలవాటు చేసుకుంటే రైట్. ఇప్పుడు ఇంకొక చిన్న ప్రోగ్రామ్ చేద్దాం. ఇది అయిన తర్వాత, ఇది జస్ట్ ఇంక్రిమెంట్ దాన్ని డిక్రిమెంట్ చేశాను అంతే, అంతకుమించి ఏం లేదు కదా. సో ఇక్కడ ఈ ప్రోగ్రాము అంటే మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా మీరు ప్రోగ్రామ్కి టైటిల్ పెట్టుకోండి, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ దేనికన్నా తెలుస్తుంది కాబట్టి. మనం మామూలుగా రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ డిస్ప్లేయింగ్ numbers from 5 to 1
అంతే కదా, అంటే ఇది ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు మనం. సో 5 to 1 నెంబర్స్ డిస్ప్లే చేయడానికే ఉపయోగపడుతుంది. ఓకే, ఈ 5 to 1 నిలువుగా డిస్ప్లే అని నేను పక్కనే ప్రింట్ చేయాలంటే మనం ఏం వాడుకోవచ్చు? సో ఇక్కడ ఎండ్ ఈక్వల్స్ టు స్పేస్ ఇచ్చేసాను అనుకో, అప్పుడు ఏమవుద్ది, ఇవి 5 2, కాకపోతే ఈ ప్రింట్ కూడా అలాగే వచ్చేసింది. బట్ వీ కెన్ అవాయిడ్ దిస్ 5 4 ఇది తీసేస్తే కనుక, లేదంటే దీనికి ఇంకోటి చేయొచ్చు. దీన్ని రాకుండా ఉండాలంటే ఇంకొక ఎక్స్ట్రాది ఒకటి ఉంది, /n అని చెప్పి. ఇది నేను అంతకుముందు చెప్పలేదు, బట్ ఈ స్లాష్ అనేది n ఎప్పుడు ఇచ్చినా ఓకే, ఇది ఏం చేస్తుందంటే నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళిపోద్ది. దీని నెక్స్ట్ ఏదైతే అంటే /n తర్వాత ఏముంది, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఉంది కదా, దీన్ని కట్ చేసేసి నెక్స్ట్ లైన్కి పెట్టేస్తాను అనమాట. చూస్తే ఇదిగో ఈ ప్రింట్ వచ్చేసింది స్పేసులతోని. /n ఏం చేసింది, నెక్స్ట్ లైన్కి తీసుకొచ్చేసింది. ఓకే, అదే ఈ /n అని తీసుకెళ్ళి నేను ఇక్కడ పెట్టేశాను అనుకో, /n అని చెప్పి ఇక్కడ పెట్టేశాను అనుకో, ఇదేమైంది, ఇక్కడ మొక్క చేస్తుంది, ఇక్కడ మొక్క చేస్తుంది. ఇక్కడ ఇది ప్రింట్, ఒకే ప్రింట్ని ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ నెక్స్ట్ లైన్లోకి పెట్టేసింది. ఓకే, సో ఇది తీసేసాను అనుకో, ఇక్కడ ఇది మామూలుగానే వచ్చింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. /n అంటే ఏంటంటే టేకింగ్ టు ద నెక్స్ట్ లైన్. దీని తర్వాత ఏ స్టేట్మెంట్లు అయితే ఉంటాయో వాటిని నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సో అది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ సమ్ కేసెస్. ఓకే, ప్రస్తుతానికి మనం /n ఇక్కడే పెట్టేద్దాం, /n ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే, సో ఇది అయింది కదా. ఇప్పుడు తర్వాత మనకి ఇంకొక ఎవరు, ఏం పేరు, నేను ఎక్కడ వెతుక్కోవాలి, తన్మయ క్వశ్చన్ అడిగి ఒక ప్రోగ్రామ్ మనం స్టార్టింగ్లో చేసేటప్పుడు ఒకటి అడిగాడు. ఇది కాదు, అది ఏంటి అంటే మనము సమ్ ఆఫ్ ది 10 నెంబర్స్ అడిగితే కంప్యూటర్ ఇచ్చేస్తుందా అని చెప్పి. ఓకే, సో సమ్ ఆఫ్ ది 10 నెంబర్స్ కంప్యూటర్ని అడిగితే ఇచ్చేది, బట్ దాన్ని కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అది చేద్దాం. ఇది జస్ట్ ప్రింటింగే కదా, ఇది కాకుండా ఏం చేద్దాం అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను ప్రింట్ చేయకుండా ఏం చేస్తానంటే ప్రింట్ తీసేస్తున్నాను, అంటే నాకు కావాల్సిన స్టేట్మెంట్ అది కాదు ఇప్పుడు. ఓకే, ప్రింట్ తీసేస్తున్నాను, ఇక్కడ కూడా ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలి, లూప్ తిరిగిన ప్రతిసారి దీన్ని కూడా ఇనీషియల్గా చేద్దాం. ఓకే, 1 నుంచి, అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి 1 నుంచి 10 నెంబర్స్. ఓకే, ప్రతి నెంబరు ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే, 1 నుంచి 10 నెంబర్స్ నాకు సమ్ అవ్వాలి. ప్రతి నెంబరు లూప్ చేసిన ప్రతిసారి వచ్చిన నెంబర్ని నేను ఒక కంటైనర్లోకి యాడ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, నేను రిజల్ట్ కోసం ఏం చేస్తాను అంటే రిజల్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఇది ఏ పేరైనా కావచ్చు, మీనింగ్ఫుల్గా ఉండటానికి రిజల్ట్ అని తీసుకుంటాను. ఫస్ట్ రిజల్ట్లో ఏముంటుంది, 0 ఉంటుంది. ఓకే, నేను ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఏం చేస్తానంటే ఈ లూప్లో ఏం రాస్తాను అంటే రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ కౌంటర్. ఓకే, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ కౌంటర్. ఇప్పుడు మొత్తం లూప్ అయిపోయిన తర్వాత నేను ఈ రిజల్ట్లో ఏముంటుందో అదే నేను ప్రింట్ చేస్తాను. ఓకే, రిజల్ట్లో ఏదైతే ఉంటుందో అదే ప్రింట్ చేస్తాను. సో ది సమ్ ఆఫ్ 10 numbers ఈజ్, మనకి రిజల్ట్లోనే కదా ఉంటా వాల్యూ. సో రిజల్ట్ దీన్ని ఫార్మాటెడ్ చేస్తున్నాను రిజల్ట్ ప్రింట్ అవడానికి. ఓకే, సో లెట్స్ సీ ఏమైంది, సమ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 55. ఇప్పుడు మనకి జస్ట్ ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి ఇప్పుడు 3 ఇద్దాం, <3 ఇద్దాము. ఓకే, ఇప్పుడు ఏమవ్వాలి, మనకి <3 ఇచ్చాను అంటే కనుక ఎన్ని నెంబర్లు ఉంటాయి మనకి, #1 + 2 +
3 అంతే కదా. దీని రిజల్ట్ ఏమొస్తుంది 6 వస్తుంది. ఓకే, లెట్స్ సీ ఇఫ్ అవర్ ప్రోగ్రామ్ ఈజ్ గివింగ్ 6 ఆర్ నాట్. ఇచ్చింది కదా ఇక్కడ, కాకపోతే 10 నెంబర్స్ కాదు, ఇక్కడ 3 ఇచ్చాం కాబట్టి లెట్స్ సే 3 ఇలాగ ఇచ్చేద్దాం. ఓకే సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి కోడ్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ నేను రాస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మనము డయాగ్రమాటిక్ అంటే మనము ఇందాక ఎగ్జిక్యూట్ చేసినట్టు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, దీనికి మనం ఏం చేయాలి, ముందు మనం ఒక టేబుల్ వేసుకోవాలి కదా. సో టేబుల్ అనేది ఎలాగ వేయాలి అంటే మనకి ఎన్ని వేరియబుల్స్ ఉంటాయో అన్ని వేరియబుల్స్ని పెట్టేసుకోవాలి. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఇది కొంచెం ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయడానికి మనం టేబుల్ గీసుకోవాలి కదా ఇప్పుడు. సో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, కౌంటర్, రిజల్ట్ ఇవి ఉన్నాయి. సో కౌంటర్, ఓకే, కౌంటర్ కండిషన్ కూడా పెట్టేసుకుందాం ముందు, లేదంటే రిజల్ట్ కూడా పెట్టుకోవచ్చు. సరే కౌంటర్ పెట్టుకుందాం. కండిషన్ కౌంటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, ఆ తర్వాత రిజల్ట్ను కూడా పెట్టుకుందాం. రిజల్ట్ ఓకే, ఇక్కడ మనం అవుట్పుట్ పెట్టుకుందాం. కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు, జస్ట్ మనం ఏ స్టెప్ వేస్తున్నామో కరెక్ట్గా చూడండి అంతే సరిపోద్ది. ఓకే, ఇక్కడ 3 నెంబర్సే తీసుకున్నాం కదా, పెద్ద ఎగ్జిక్యూషన్ టైం పట్టదు. సో కౌంటర్లో ఇనీషియల్గా మనం ఎంత పెట్టుకున్నాము, 1 పెట్టుకున్నాం. ఓకే, అండ్ రిజల్ట్లో ఎంత పెట్టుకున్నాము, రిజల్ట్లో ఏ ఉండదు కదా, బై డిఫాల్ట్ ఏ ఉండదు కాబట్టి 0 పెట్టుకున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వైల్ దగ్గరికి వచ్చిన తర్వాత కౌంటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఓకే, కౌంటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే కౌంటర్లో ఎంత ఉంది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3. ఓకే, సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నది ట్రూ కదా. సో ట్రూ కాబట్టి మనకి ఈ కండిషన్ తర్వాత ఇది ట్రూ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్కి వెళ్తుంది కదా. ఓకే, ఈ స్టేట్మెంట్లో ఏముంది, ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ కౌంటర్ ఉంది. సో ఇక్కడ ఒక పని చేద్దాం, ఇక్కడ ఇది కూడా రాసుకుందాం. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ కౌంటర్, షార్ట్కట్లో రాశాను బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ కౌంటర్. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఇప్పుడు కౌంటర్లో ఎంత ఉంది, 1 ఉంది. ఓకే, ప్లస్ రిజల్ట్లో ఎంత ఉంది, 0 ఉంది. ఓకే, ఇప్పుడు 0 + 1 ఎంత, 1 కదా. ఓకే, సో రిజల్ట్లో ఇప్పుడు ఎంత ఉంది వాల్యూ అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి కౌంటర్లో 1 ఉంది, రిజల్ట్లో 0 ఉంది. 1 + 0 1. ఓకే, రిజల్ట్లోకి 1 వచ్చింది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఈ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఈ స్టేట్మెంట్కి వెళ్ళగానే మనకి ఇక్కడ ఏం జరుగుద్ది, కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1 అంటే ఇక్కడ 1 ప్లస్ కౌంటర్లో ఎంత ఉంది, ఆల్రెడీ లేటెస్ట్ వాల్యూ 1 ఉంది. సో 1. సో ఇక్కడ మనకు టోటల్ ఎంత అయింది, కౌంటర్లో 2 వచ్చింది, ఇందాక ఎగ్జిక్యూట్ చేసిందాకే. ఓకే, 2 వచ్చింది కౌంటర్లో 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇది కండిషన్ దగ్గరికి వెళ్తుంది కదా. కండిషన్ దగ్గరికి వెళ్ళింది, కండిషన్లో ఏం చెక్ చేస్తుంది, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3నా కాదా చెక్ చేస్తుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అనేది కరెక్టే కదా, 2 అనేది 3 కన్నా చిన్నదే కాబట్టి ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఈ స్టేట్మెంట్ దగ్గర కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా. సో రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ 1. సో ఇక్కడ చూసుకుంటే మనకి రిజల్ట్లో ఆల్రెడీ 1 ఉంది. ఓకే, ఇప్పుడు మనం రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ప్లస్ కౌంటర్ చెక్ చేయాలి అంటే కౌంటర్లో ఎంత ఉంది, 2 ఉంది, ప్లస్ రిజల్ట్లో ఎంత ఉంది, 1 ఉంది.
ఓకే 1 2 ప్లస్ 1 ఎంత 3 అంటే రిజల్ట్లో 3 వచ్చింది. ఓకే 3 వచ్చింది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. కౌంటర్లో ఎంత ఉంది, కౌంటర్లో 2 ఉంది ప్లస్ 1 కదా, కౌంటర్లో 2 ఉంది ప్లస్ 1 ఈక్వల్స్ టు ఎంత అయింది, కౌంటర్లో వాల్యూ 3 అయింది. 3 అవగానే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోండి, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కౌంటర్లో 3 ఉంది లెస్ దెన్ ఆర్